Smoking is injurious to health. It causes cancer. సరే ఇది చెప్పు, నీకు ఇది బాగుంటుందా? పెళ్ళైన తర్వాత మొదటిసారి మనం ఇలాగా మరి ఇలా గడిపితే నేను నీకు చెప్పా కదా నాకు కొంచెం ఫెమినైన్ ప్రాబ్లం ఉందని. డాక్టర్ మందులు ఇచ్చారు, కొంచెం వెయిట్ చేయి కదా. ఏం చేస్తాం, వెయిట్ చేద్దాం. అయితే ఒక పని చేద్దామా? ఎలా అయితే నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తాను, ఇంకా ప్రేమించుకుందాం. హే హే కోపంగా ఉందా? సిమి కూడా ఏం చేస్తుందో అర్థం కాదు. ఇంత లేట్ ఎందుకు చేస్తుంది? ఈ రోజుల్లో అమ్మాయిలు అయితే తనకి అక్కడ ఏదో పని ఉందనుకుంటాను. తను పొద్దున్నే ఫోన్ చేసింది, అర్జెంటే అంది, అందుకే వచ్చాను. రామ రామ, నాకు అనిపిస్తుంది మీరు తన మాట చాలా వింటారని. వినకపోతే నాదేమైనా ఆప్షన్ ఉందా? ఊరికే గొడవ పెడుతుంది. అవునా? అయితే ఇలాంటి వేషాలన్నీ ఆఫీస్లో కూడా జరుగుతుంటాయా? అలాంటిదేం లేదు, ఏదో సరదాగా అంతే. మీరెక్కడుంటారు? నేను కస్బాలో రెంట్లో ఉంటాను. మమ్మీ పప్ప దుర్గాపూర్లో. అవునా? అయితే మరి పెళ్లి అవన్నీ లేదు. అంటే ఒంటరిగానే జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నారా? లేదు లేదు, సిమి అంది కదా నా కోసం పిల్లని వెతుకుతుంది. మంచిది. తనే మీకు ప్రపోజ్ చేసేస్తుందేమో. ఏమైంది? పదా, లేట్ అవుతుంది. నా వల్ల? నీ కారణంగానే. పద పద పద. వదినా, మేము వెళ్తున్నాం. ఇక్కడే దగ్గరలోనే, తొందరలోనే వచ్చేస్తాం. అరే పద, వెళ్దాం. పద. మేము వస్తాం వదినా. వెళ్ళొస్తాను వదినా. పద పద పద. పదా. ఎప్పుడు నా వల్లే లేట్ అవుతుంది కదా. అన్ని నాటకాలు. వదినా, సిమి ఎక్కడుంది? ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. కొద్దిసేపు ముందే ఒక అబ్బాయి వచ్చాడు. నీ పెళ్ళాం బాగా రెడీ అయి తనతో పాటు వెళ్ళిపోయింది. నేను అడిగాను ఎక్కడికి వెళ్తున్నావని, కానీ చెప్పాలనిపించలే తనకి. చెప్పింది పని ఉందని, రావటానికి లేట్ అవుతుందని. అలాగా? ఎందుకు, నీకు కూడా చెప్పి వెళ్ళలేదా? లేదు. ఈ కాలంలో అమ్మాయిలు కదా ఎలా ఉన్నారో ఏంటో, పెళ్ళయ్యాక కూడా పెళ్లి కాని వాళ్ళలా తిరుగుతూ ఉంటారు. ఇంకా నీ పెళ్ళాం విషయం అయితే చెప్పనవసరమే లేదు. అయినా నాకేంటి, నేను మీ మధ్యలో రానమ్మా. లేదు లేదు, మీరు చెప్పండి. నువ్వు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నావో జస్ట్ క్లియర్గా చెప్పు. చూడు, నీకొక విషయం చెప్తాను. నీ పెళ్ళాం ఎవరితోనైతే వెళ్ళిందో తనేం చెప్పాడంటే తను తన అన్నలాగా అని. కానీ వాళ్ళిద్దరిని చూస్తేనైతే నాకైతే అనిపించట్లేదు. నిజానికైతే తను నీ పెళ్ళాం తమ్ముడు తక్కువ, బావలా ఎక్కువలా ఉన్నాడు. చూడు తమ్ముడు, నీ భార్యని కొంచెం కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే చేతుల నుండి జారిపోతుంది. వెళ్తాను, చాయ్ తీసుకొస్తాను. లేదు, నాకు టీ తాగాలని లేదు.
చాలా టైర్డ్ అయిపోయాను. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫోన్ అన్రీచబుల్. ఓ మై గాడ్, ఫోన్ నాట్ రీచబుల్ ఉండేనా? అయితే బ్యాటరీ డౌన్ అయి ఉండొచ్చు. నువ్వు చాలాసార్లు ట్రై చేసావా? ఐఎమ్ సో సారీ. పొద్దున్న నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? నీతో ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనేంటి? నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు నా ఒక ఫ్రెండ్ వచ్చాడు, నీకు తెలియదు తను. వాడితో ఎక్కడికి వెళ్ళావు? కొంచెం పనుండే. అయితే నువ్వు ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నావు? కోపంగా ఉన్నావా? ఏ, నిన్ను ప్రశ్నించే అధికారం నాకు లేదా? ఉన్నాయి, కానీ ఏ రకంగా అయితే చేస్తున్నావో. సిమి, చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? విను, ప్రతి విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. లయర్. ఏం లెక్కలు చేస్తున్నావు వదినా? వంట పూర్తయిందా? ఈరోజు నీ వంట చేయనా? ఏదో ఇంట్లో ఖర్చు అవుతున్న లెక్కలు రాస్తున్నాను. లేదమ్మా, నువ్వెందుకు చేస్తావు? రోజంతా ఆఫీస్లో ఇంత పని చేస్తావు, మళ్ళీ వచ్చి వంట చేస్తావా? అయితే ఏంటి, అలా ఎలా అవుతుంది? ఇంకా నేను కూడా ఉన్నా కదా ఇంట్లో. రోజంతా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను చెప్పు? నిజంగా అక్క, నేను నీకు ప్రతిసారి చెప్తుంటాను, నీలాంటి వదిన నాకు దొరకడం అదృష్టం. మేమిద్దరం ఏదైతే సంపాదిస్తామో అది నీకే ఇస్తాము అన్నమాట నిజమే. కానీ మేము ఏం చేస్తున్నాం నీకోసం? ఇంకా నేను కూడా నీలాంటి అమ్మాయి దొరకడం అదృష్టమని. నువ్వు ఎంత ప్రేమిస్తావు తనని. ఇంకా నీలాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పు? నేనేమంటున్నా అంటే, నిన్నెవరైతే వదిలిపెట్టడానికి వస్తుంటారు కదా ఆఫీస్ నుండి, అది 2 రోజుల ముందు వచ్చాడు కదా మా ఆఫీస్ కలీగే. తను చాలా మంచి ఫ్రెండ్. కానీ ఎందుకు? లేదు, నేనేమంటున్నా అంటే తను చాలా రిచ్ కదా, నీకు గిఫ్ట్స్ కూడా ఇస్తాడు కదా. కానీ నాకెందుకు గిఫ్ట్స్ ఇస్తాడు తను? నాకేం అర్థం కావట్లేదు. లేదు అంటే మీరిద్దరు కదా చాలా బాగా కనిపిస్తారు, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. వదినా, యు ఆర్ జస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? ఎందుకు? మా అబ్బాయి అంటే మీ ఆయన నంబర్ 1 డంబ్, ఇంకా అనుమానిస్తాడు కూడా. ఇంకా ఆ అబ్బాయి ఎంత స్మార్ట్గా ఉన్నాడు చెప్పు. వదినా, నా హస్బెండ్స్ డమ్ కావచ్చు, స్మార్ట్ కావచ్చు, కానీ నా హస్బెండ్. నేను తనని ప్రేమిస్తున్నాను. నేను చాయ్ తీసుకొస్తాను, మీరు తాగుతారా? లేదు. సతీ సావిత్రి. అంటే మీరిద్దరు కదా చాలా బాగా కనిపిస్తారు, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. హలో, అసలు విషయం ఏంటంటే ఆఫీస్లో ఎంత పని అవుతుందంటే క్లయింట్ సాటిస్ఫై కూడా అవ్వట్లేదా? ఇది చాలా విచిత్రంగా ఉందే. నీకు తర్వాత కాల్ చేస్తాను.
యాక్చువల్ ఏమైందంటే కదా, మా రూమ్లో చాలా వేడిగా ఉండే కదా, అందుకే మీ రూమ్లో ఏసీ ఉందని వచ్చాను రెస్ట్ తీసుకోవడానికి. నువ్వు ఆఫీస్ నుండి వచ్చావు కదా, మరి చాయ్ తాగుతావా? నాకేం అవసరం లేదు. ఓ సరే సరే, నేను వస్తాను. ఎప్పుడొచ్చావు నువ్వు? మీ వదిన చాలా రోజుల ముందు విధవ అయింది కదా, నీకన్నా ఏజ్లో కూడా చాలా చిన్నదేం కాదు. మరి పెళ్ళెందుకు చేయలేదు? తనని చూస్తే అనిపిస్తుంది తనకి ఇంకా ఆకలి ఉందని. తనకు నీపైన ఇన్ఫాచ్యుయేటెడ్ ఉందని. నాకు విరుద్ధంగా నీతో ఏదో చెప్తుంది కదా, అందుకే నాతో దూరంగా ఉండాలనుకుంటున్నావా? చాలా ప్రాబ్లంగా ఉంది కదా. హ్యావ్ యూ స్లెప్ట్ విత్ హర్? వాళ్ళు దగ్గరగా పెట్టుకొని మాట్లాడు. అందరూ నీలా బలి తెగించిన ఆడవాళ్ళు అయ్యి ఉండరు. ఏమన్నావు నువ్వు? నువ్వు విన్నదే. నా వదిన నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఎంతగా కేర్ చేస్తుందో నువ్వు ఏ జన్మకే అలా చేయలేవు. నువ్వు మళ్ళీ అదే అంటున్నావా? నువ్వు నీ వదినతో నీ రిలేషన్ ఏదీ లేదని. అండ్ వాట్ డిడ్ యు సే? నన్ను తప్పు పడుతున్నావా? కాదా? దారిలో పరాయి మగాడు చేపట్టుకొని తిరుగుతుంటే నీకు సిగ్గు అనిపించలేదా? ఓహో, నువ్వు నా వెనకాలే తిరుగుతున్నావా? జాన్ బెనర్జీ. దిమ్మ తిరిగిందా? నీ గురించి నిగం తెలిసిపోగానే నీకు దిమ్మ తిరిగిపోయింది కదా, నాకు కూడా దిమ్మ తిరిగింది. నాకు అర్థం కాదనుకుంటున్నావా? పెళ్ళి ఒక నెల అయిపోయింది, అయినా ఏదో ఒక వంకతో నాకు దూరంగా ఉంటున్నావు నువ్వు. జస్ట్ షట్ అప్ బికాజ్ యు ఆర్ కమిటెడ్ విత్ సమ్వన్ ఎల్స్. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ పాపాలు నా తలపై రుద్దాలనుకుంటున్నావా? అది దానికోసమా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? జస్ట్ గెట్ అవుట్ యు బ్లడీ హోర్. నోరు మూసుకుని ఉండు. వదిన వదిన ప్లీజ్. వదిన ప్లీజ్. నెక్స్ట్ వీక్ నీ బర్త్డే అని మేము మా ఆఫీస్ కలీగ్తో రాజ్తో వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేశాను. ఒక రిసార్ట్లో నీ బర్త్డే పార్టీ కోసం. నేను అనుకున్నాను అక్కడే హనీమూన్ కూడా చేసుకుందామని. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకు నీకు నీ వదినే ఎక్కువ అని. నువ్వు తనతోనే ఉండు. పద, మనం ఇద్దరం కలిసి వెళ్దాం. మంచిదే అయింది, తను వెళ్ళిపోయింది.